హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సినిమాలలో చూస్తూ ఉంటాం మనము, అటు రాజకీయ వ్యక్తులు కొన్ని స్కామ్స్ చేస్తూ ఉంటారని, అలాగే వాళ్ళు ఎన్నో వేల కోట్లు తీసుకువెళ్తారు, కానీ దాని తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన ఎలాంటి కేసు ఉండదు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అని. ఇప్పుడు నిజానికి ఏపీలో జరిగేది చూస్తూ ఉంటే ఒక సినిమాకి తక్కువ లేదని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతున్నప్పుడు అటు ఆయన మద్యం నిషేధం గురించి, అలాగే వేల కోట్లను దోచుకెళ్ళిపోయిన జగన్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మెయిన్లీ ఫస్ట్ అయినా జగన్ గురించి మాట్లాడుతూ, ఆయన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లను దారి మళ్లించారని, అటు పంచాయతీరాజ్ కానివ్వండి, అలాగే ఏ శాఖకి సంబంధించి అయినా వేల కోట్లు ఒక దగ్గర నుంచి ఇంకో శాఖకి వెళ్ళడం, ఆ శాఖల్లో కూడా అభివృద్ధి కాకపోవడము, వాళ్ళకి ఆడంబరాలకు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే ఇదైతే తీసుకున్నారు అని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తుంది ఏంటి అంటే, మద్యం నిషేధం చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా గత ఎన్నో ప్రభుత్వాలు ట్రై చేసినప్పటికీ అది కాలేదు. కానీ ఇప్పుడు మనం ఇటు ఒక దిక్కు ఒడిస్సాని, ఇటు తెలంగాణని, అలాగే పైన ఇటు 4-5 రాష్ట్రాలకు సంబంధించి బార్డర్లు షేర్ చేసుకుంటున్న సమయంలో ఏ ఏరియాలో అయినా మనం ఒక పర్టికులర్గా నిషేధించలేము. ఖచ్చితంగా మనకైతే ఇది నిషేధించడం అనేది కొంచెం కష్టమే, కానీ వచ్చిన మనీలో 10% మట్టుకి దాన్ని నిర్మూలించడానికి, కొంచెం తగ్గించడానికి అయితే ప్రయత్నించవచ్చు కదా అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు చిన్న చితక ఉద్యోగి ఏదైనా తప్పు చేశాడు, లేకపోతే ఏదైనా క్రైమ్ చేశాడు అని తెలియంగానే అక్కడున్న సభ్యులు కానీ, అక్కడున్న పోలీసులు కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అది చిన్న చితక 20,000 తప్పైనా సరే, 10,000 తప్పైనా సరే, చిన్న వాటికి ఎక్కువగా శిక్ష పడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో ఉన్నప్పుడు వేల కోట్లు పక్కదారి పట్టించారు, వాళ్ళకు సొంత లాభాల కోసం వాడుకున్నారు. మరి వాళ్ళకెందుకు శిక్ష పడట్లేదు అనే క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరిని షేక్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలలో చూపించినట్టు రాజకీయ వ్యక్తులకు శిక్షలు పడవు అన్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పైన ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లు నడుస్తున్న ఈ టైంలో ఎన్నో వేల కోట్లు అప్పు చేశారు, అలాగే ఇటు వేల కోట్లు దోచుకున్నారు కూడా. అటు ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేదు, అటు ఎంతోమంది పంచాయతీరాజ్లో ఉద్యోగాలకు సంబంధించి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇలా వీటన్నిటికీ మెయిన్ కారణాలు ఏంటి? ముందటి ప్రభుత్వం వేల కోట్లు తినడం. మరి ఇప్పటికైనా వీటిపైన ఒక ఎండ్ పెట్టేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటేనే ప్రజలకి తెలిసి వస్తుంది ఏంటి నిజం, ఏది అబద్ధం అనేది. అదేవిధంగా మద్యం నిషేధం గురించి కూడా మాట్లాడుతూ 4 బార్డర్లను షేర్ చేసుకుంటున్నాం, ఇదొక విధంగా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు, కానీ దాన్ని నిర్మూలించడానికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తాము అని అయితే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా అటు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏవేవైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీసేందుకు మాత్రమే ఆయన మాట్లాడుతుంటే క్లియర్గా తెలిసిపోతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.